బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్ కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? మాలాంటి రాజకీయ నాయకుల యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టిందేవాడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా మళ్ళీ మేము తుమ్మిడాటి కడితే తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా మిగిలిపోయే అవకాశం ఉంది. నాసి రకం కట్టడం వల్ల, కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల బీటలు బారిపోతూ ఉంది ప్రాజెక్టులు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులు మళ్ళీ పునర్జీవనం పోసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. 6.5 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులో మీరు ముంచిపోయినా దాన్ని ఒకటొక్కటిగా సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రివర్గం అంతా సుదీర్ఘంగా కష్టపడుతూ ఉంది. దాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.